సత్తుపల్లిలో అసాంఘిక శక్తులకు అడ్డగా మారిన జలగం వెంగళరావు పార్క్. మాజీ సీఎం విగ్రహానికి ఇంకా తొలగని ఎన్నికల ముసుగు. అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న అభిమానులు. ప్రజల ఆహ్లాదం కోసం కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన పార్క్ ఇప్పుడు అసాంఘిక శక్తులకు అడ్డగా మారింది. పిల్లలు ఆడుకోవాల్సిన స్థలంలో ఆట వస్తువులు తుప్పుపట్టి నిరుపయోగంగా మారాయి. అడుగడుగున చెత్తా చెదారంతో ఆ ప్రాంతం మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. దానికి తోడు ఉమ్మడి రాష్ట్రానికే దిశానిర్దేశం చేసిన మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ జలగం వెంగళరావు విగ్రహానికి కప్పిన ఎన్నికల ముసుగు ఇంకా తొలగకపోవడం స్థానికులను అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది. అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారిన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు పార్కు దయనీయ స్థితిపై న్యూస్.9 తెలుగు ప్రత్యేక కథనం. సత్తుపల్లి పట్టణ శివారులలో ప్రజల ఉల్లాసం ఆహ్లాదం కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ పార్కు ఇప్పుడు కళావిహీనంగా మారింది. ఏళ్ల తరబడి సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో పార్కు పూర్తిగా నిరుపయోగంగా తయారైంది. అధికారుల పర్యవేక్షణ కరువవడంతో పచ్చని చెట్లు మూడువారుగా కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, జిమ్ సామాగ్రి తుప్పుపట్టి శిథిలావస్థకు చేరుకున్నాయి. పగటిపూట పిల్లల కేరింతలతో నిండిపోవాల్సిన ఈ పార్క్ చీకటి పడితే అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ప్రశాంతంగా కాసేపు కూర్చుందామని వచ్చే ప్రజలు ఇక్కడి పరిస్థితులు చూసి భయంతో వెనుదిరిగే పరిస్థితి నెలకొంది. పార్క్ మొత్తం పాడైపోయినా సంబంధిత అధికారులు మాత్రం కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే పార్క్లో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సత్తుపల్లి ప్రాంత అభివృద్ధి ప్రదాత స్వర్గీయ జలగం వెంగళరావు విగ్రహం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు ఆయన విగ్రహానికి ముసుగు వేశారు. అయితే ఎన్నికల కోడ్ ముగిసి ఫలితాలు వెలువడి ఎన్నో రోజులు గడుస్తున్నా ఆ ముసుగుని తొలగించేందుకు మాత్రం అధికారులకు తీరిక దొరకలేదు. ఒక గొప్ప నాయకుడి పట్ల అధికారులు చూపుతున్న ఈ నిర్లక్ష్యంపై జలగం వెంగళరావు అభిమానులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్రమత్తు వీడి వెంటనే మాజీ సీఎం జలగం వెంగళరావు విగ్రహానికి ఉన్న ముసుగును తొలగించి ఆయనకు తగిన గౌరవం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిరుపయోగంగా మారిన పార్కుకు తక్షణమే మరమ్మతులు చేపట్టి అసాంఘిక శక్తుల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని సత్తుపల్లి పట్టణ ప్రజలు కోరుతున్నారు.